మన మంచి ప్రవర్తన ఎప్పటి వరకు ఉండాలి? చనిపోయేంత వరకు ఉండాలి. మంచి మాటలు ఎప్పటి వరకు ఉండాలి? చనిపోయేంత వరకు ఉండాలి. మంచి ఆలోచనలు ఎప్పటి వరకు ఉండాలి? చనిపోయేంత వరకు ఉండాలండి. ఆదివారం వచ్చి మంచి ఆలోచనలు, ఆదివారం వచ్చి మంచి పాటలు, ఆదివారం వచ్చి మంచి కానుకలు, ఆదివారం మాత్రమే చేసేది పరిశుద్ధమైనది కాదని మీరు ఈ మాట ద్వారా అర్థమవ్వాలి. అంటే ఈరోజు లోకం అంతా, క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడు ఏ భక్తులు ఉన్నారు చెప్పండి? ఆదివారం భక్తులే కదండి. మిగతా రోజు ఆఫీసులో గొడవలు, ఇళ్లలో గొడవలు, బయట గొడవలు లేవా? బయటికి వెళ్ళిన తర్వాత మన పరిశుద్ధత ఎక్కడుందండి? సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన పరిశుద్ధత ఉందా? కొనసాగిస్తున్నాం? మనం చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, మనం నివసిస్తున్న వ్యాపారంలో కావచ్చు, బయట ఏమండి లోకంలో కావచ్చు, మన పరిశుద్ధత కాపాడుకుంటున్నాం మనం? అలా నువ్వు కాపాడుకోలేకపోతే నీ భక్తికి అపవిత్రత పడుతుంది.